కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరీమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం క్రీస్తును ధరించినది ఎవరు అనే మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. క్రీస్తును ధరించినది ఎవరు? క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే రాజు అని అర్థం అండి. క్రీస్తు గురించి ఈ ప్రపంచంలో తెలియని వారు ఎవరూ లేరు. ఎందుకంటే కాలానికి ఒక మైలురాయిలాగా ఏ వ్యక్తి అయినా కానీ ఈ కాలాన్ని గురించి లెక్కించాలన్నా, ఏ వ్యక్తి చరిత్ర గురించి అయినా మాట్లాడాలన్నా మొట్టమొదటగా మాట్లాడవలసిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట మాట్లాడకుండా ఏ బుక్కు రాయడం జరగదండి. కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి కూడా ఎవరి గురించి తెలుసు అంటే క్రీస్తు గురించి తెలుసు. కారణం ఏంటంటే ఆయన శకపురుషుడు, యుగపురుషుడు కాబట్టి ఆయన గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అయితే ఈరోజు మన పాఠం ఏంటంటే క్రీస్తును ధరించినది ఎవరు? క్రీస్తును ధరించడం గురించి తెలుసా అంటే అది మాత్రం తెలీదు. ధరించడం అంటే మనకి బట్టలు ధరించడం తెలుసు, నగలు ధరించడం తెలుసు, వేషాలు ధరించడం తెలుసు. ఈరోజు చాలామంది క్రీస్తును ధరించడం అంటే ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు లాంటి బట్టలు వేసుకోవడం అనుకుంటున్నారు. యేసుక్రీస్తులాగా తల పెంచడం, యేసుక్రీస్తులాగా గడ్డం పెంచడం, లేకపోతే యేసుక్రీస్తు గెటప్ వేసుకొని ఒక సిలువు బొమ్మ పట్టుకొని ఆ ఊరంతా ఊరేగడం, దీన్ని ఏమనుకుంటారంటే ఇదే క్రీస్తును ధరించడం అని సమాజం అనుకుంటూ ఉందండి. వాస్తవానికి క్రీస్తును ధరించడం అంటే అది కాదు. క్రీస్తును ధరించడం అంటే ఆయన స్వరూపాన్ని ధరించడం, ఆయన స్వభావాన్ని ధరించడం, ఆయన గుణలక్షణాలు ధరించడం. ఇంతకీ క్రీస్తును మనం ధరించాలా అంటే ముమ్మాటికి ధరించాలండి. గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు అని. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే బాప్తిస్మం ఎందుకు అంటే క్రీస్తును ధరించడానికి. మనందరం బాప్తిస్మం ఎందుకు పొందుకున్నామండి? క్రీస్తును ధరించడానికి పొందుకున్నామండి. క్రీస్తును ధరించిన వారు అంటే ఇందాక చెప్పుకున్నాం, గెటప్ ధరించడం కాదు, బట్టలో వేషధారణం ధరించడం కాదు, ఆయన స్వభావాన్ని ధరించడం. అంటే మనల్ని చూసిన వారిలో ఎవరు కనపడాలండి? క్రీస్తు కనపడాలి, ఆయన గుణలక్షణాలు కనపడాలి, క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో కనపడాలి, క్రీస్తులో ఉన్న క్షమాగుణం మనలో కనపడాలి, క్రీస్తులో ఉన్న తగ్గింపు మనలో కనపడాలండి, క్రీస్తులో ఉన్నటువంటి ఆ సహనం మనలో కనపడాలి. ఈ గుణలక్షణాలు మనం సంపాదించుకోవడానికే మనం బాప్తిసం పొందాము అనే సంగతిని పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నాడండి. గలతీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడండి. అంటే బాప్తిసం పొందుకుంటే క్రీస్తును ధరించుకోవాలని చెప్పారు. కానీ గలతీ సంఘం బాప్తిసం పొందుకొని క్రైస్తవులు అయిపోయారు, కానీ వాళ్ళకి ఇంకా క్రీస్తు స్వరూపత ఏర్పడలేదు, యేసుక్రీస్తు వారిలో కనపడటం లేదు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే మిమ్మల్ని అన్యుల్లో నుండి రక్షించడానికి ఒకసారి ప్రసవ వేదన అనుభవించాను, మరలా ఇప్పుడు క్రీస్తు స్వరూపతలోనికి మిమ్మల్ని నడిపించడానికి మరలా నేను ప్రసవ వేదన అనుభవించవలసి వస్తుంది అని చెప్తూ ఉన్నాడండి. నిజంగానే ఒక పాపిని రక్షించి క్రీస్తులోనికి నడిపించడానికి నిజంగా ప్రసవ వేదన అనుభవిస్తారండి. క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తిని లోకంలోకి తీసుకెళ్ళిపోవడం పెద్ద కష్టం కాదు. రక్షింపబడిన వ్యక్తిని పాడు చేయడం చాలా తేలిక. కానీ ఒక పాపంలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించడం, ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రసవ వేదన పడతాడట సువార్థికుడు. అలాగే రక్షింపబడిన వ్యక్తిని క్రీస్తు సారూప్యతలోనికి మార్చడానికి కూడా మరలా ప్రసవ వేదన పడవలసింది. అందువల్ల ఈ క్రీస్తు యొక్క సారూప్యతలో ధరించడం అనేది అది చిన్న విషయం మాత్రం కాదు.
కానీ ఇది సాధ్యమా అసాధ్యం అండి? సాధ్యం కానిది బైబిల్లో ఏది కూడా రాయబడదండి. మనం చేయగలిగినవే దేవుడు మనల్ని చేయమని చెప్తాడు తప్ప మనకు అసాధ్యమైనవి మన నెత్తి మీద పెట్టడం. ఇది సాధ్యం అనడానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. చూడండి, యోహాను సువార్త 14:9 ఫిలిప్పు అనే ఒక శిష్యుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు తండ్రిని కనపరచవా అని అడుగుతాడండి. తండ్రిని నాకు చూపించవా అంటాడు. అంటే ఆయనకి ఉన్న కోరిక మంచిదా చెడ్డదా అండి? ఏదో నాకు తాజ్మహల్ చూపించు, నాకు అది చూపించి ఇది చూపించి అడగటం లేదు. దేవుణ్ణి చూపించమన్నాడండి. చూడాలని ఆశతో, ఏదో యేసు ప్రభుని పరీక్షించడానికి కాదు, శోధించడానికి కాదు, మంచి మనసుతోనే వచ్చి తండ్రిని చూడాలని ఉంది, నువ్వే చూపించగలవు, నీకు అంత శక్తి ఉంది, నువ్వు చూపించగలవు, ఎలా ఉంటాడో నాకు చూపించు అంటున్నాడు అనమాట. అవివేకం. అప్పుడు యేసుక్రీస్తు వారు అతనితో ఏమంటున్నారండి, ఫిలిప్పు, ఇంతకాలంగా నేను నీతో ఉన్నాను కదా, నన్ను నువ్వు ఇంకా ఎరగవా అని అడిగి, నన్ను చూచువాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. నేను మీ మధ్యలో ఉన్నాను అంటే, నన్ను మీరు చూస్తున్నారంటే మీరు ఎవరిని చూస్తున్నారు? నా తండ్రినే చూస్తున్నారు అన్నాడు. అంటే నేనే తండ్రిని అంటున్నాడా యేసు ప్రభు? చాలామంది అలాగనుకుంటారండి. అక్కడ చెప్పేది ఏంటంటే, నా తండ్రిలో ఉన్న గుణలక్షణాలు నాలో ఉన్నాయి, నా తండ్రిలో ఉన్న ప్రేమ నాలో ఉంది, నా తండ్రిలో ఉన్న ఆ దీర్ఘశాంతం నాలో ఉంది, నా తండ్రిలో ఉన్న క్షమాగుణం నాలో ఉంది, తగ్గింపు నాలో ఉందని తండ్రి గుణాలు నాలో ఉన్నాయి. కాబట్టి తండ్రి ఎవరో ఎలా ఉంటారో నేను అలా ఉన్నాను, నాలో నా తండ్రిని చూసుకోండి, నా తండ్రి గుణలక్షణాలను చూసుకోండి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి దేవుని గుణలక్షణాలని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారా? కలిగి ఉన్నారు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11:1 చూస్తే పౌలు గారు ఏమన్నారండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారండి. అంటే పౌలు గారు యేసుక్రీస్తును పోలి నడుచుకున్నారా? ఊళ్ళో గొప్పల కోసం మాటలు చెప్పారా ఏంటండి? యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించారో పౌలు గారు అలా జీవించారండి, నిస్వార్థంగా. ఏమైనా ఆస్తి కూడబెట్టుకున్నాడా పౌలు గారు? ఏమండి ఇహలోక సుఖాలు ఏమైనా అనుభవించాలని కోరుకున్నాడా? ఏమీ లేవండి. అన్ని విషయాల్లోనూ కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుడి సేవకు అంకితం అయిపోయాడో, త్యాగం చేశాడో, సమస్తాన్ని విడిచిపెట్టాడో, రిక్తుడిగా చేసుకొని తగ్గించుకున్నాడో, పౌలు గారు కూడా అలాగే తన తనువు చాలించే వరకు కూడా క్రీస్తును పోలి నడుచుకున్నారు అనే సంగతిని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. అదేవిధంగా స్తెఫను అపోస్తలుల కార్యం 7:60 స్తెఫను అంటే పరిచారకుడు అండి. పరిచారకుడైన స్తెఫను కూడా యేసుక్రీస్తును పోలు నడుచుకున్నాడు. ఆయన చెప్పలేదు, నేను క్రీస్తును పోలు నడుచుకున్నానని చెప్పలేదు, కానీ ఆయన చేసిన పని మనకి ఎవరు గుర్తు చేస్తుందండి? యేసు ప్రభుని గుర్తు చేస్తుంది. ఆయన ఏం చేశారండి? అందరూ ఆయన రాళ్లతో కొట్టి దూషిస్తుంటే ఆయన మోకాళ్ళు లేచి సిలువ మీద యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేశాడండి. ఏమని చేశారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు ఆనాడు ఎలాగైతే స్పందించి ప్రార్థన చేశారో అచ్చం అలాగే అవే మాటలు మాట్లాడి చనిపోయాడండి స్తెఫను. కాబట్టి క్రీస్తును పోలు నడుచుకోవడం సాధ్యమా అసాధ్యమా? ఏమండి, క్రీస్తును ధరించడం సాధ్యమేనా? ముమ్మాటికి సాధ్యమేనని బైబిల్ చెప్తూ ఉందండి. ఇప్పుడు బైబిల్లో మనం ఇంకా ఎవరి గురించి అని చెప్పండి అంటే మహా చెప్తే ఒక 4-5 కనపడతారండి యేసుక్రీస్తుని పోలు నడుచుకున్న వాళ్ళు. వాస్తవానికి దేవుడు మానవులను ఎందుకు పుట్టించాడు అంటే ఆయన స్వరూపాన్ని ఎందుకు ఇచ్చాడు మనకి? ఆయన పోలికను మనకి ఎందుకు ఇచ్చాడు? తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకంటే ఆయన పోలు నడుచుకుంటామని, ఆయనలా జీవిస్తామని. ఎంతమంది జీవించాలని దేవుడు కోరుతున్నాడండి?
అందరం, మనందరం, భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని కలిగి జీవించాలని, దేవుని పని చేయాలని, దేవుడి పనిలోనే మరణించాలని, దేవుడి దగ్గరికి చేరుకోవాలని దేవుని యొక్క సంకల్పమై ఉందండి. అందుకే మానవుల్ని దేవుడు పుట్టించాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నది ఎవరు? మన పాఠం ఏంటండి? క్రీస్తును ధరించుకున్నది ఎవరు అంటే మనిషా, లేకపోతే ఇంకా ఎవరైనా క్రీస్తును ధరించుకున్నారా అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? దేవుడు ఎవరి పేరు చెప్తున్నాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ చెప్తున్న మాట చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అన్నాడు. దేవుని అదృశ్య లక్షణాలు అంటే నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు, దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఎక్కడ కనపడుతున్నాయంటండి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో కనపడుతున్నాయి. అంటే సూర్యుడిలో కనపడుతుంది దేవుని లక్షణం, చంద్రుడిలో కనపడుతుంది దేవుని లక్షణం, సముద్రంలోనూ, పర్వతాల్లోనూ, భూమిలోనూ, ఈ యొక్క గాలిలోనూ, చతుష్పాద జంతువులన్నిటిలోనూ దేవుని యొక్క లక్షణాలు కనపడుతున్నాయి అని దేవుడే చెప్తున్నాడండి. నా లక్షణాలు ఇదిగో మనిషిలో చూడండి అనాలి న్యాయంగా. ఏమండి, మనిషిలో చూడండి అని చెప్పే స్థాయిలో మనుషులు లేరండి. వాస్తవానికి దేవుడు తన స్వరూపాన్ని మనిషికే ఇచ్చాడు, తన పోలికను మనిషికే ఇచ్చాడు. మనిషే తన స్వరూపాన్ని ధరించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనిషి ఆ స్టేజ్ దాటిపోయాడండి. పుట్టినప్పుడేమో దేవుని పొరుగులను పుడుతున్నాం, దేవుని స్వరూపంలోనే జన్మిస్తున్నామండి. పరిశుద్ధంగా దేవుడు అంత యథార్థంగా జన్మిస్తున్నాం. కానీ పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత, పాపం చేసిన తర్వాత ఆ దైవ స్వరూపాన్ని, దైవ స్వభావాన్ని కోల్పోతున్నాం. కోల్పోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయిపోతున్నామండి? పశువు కంటే హీనంగా మనిషి మారిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నా పోలిక మనుషులో ఉంది చూడండి అని చెప్పడం లేదు, నా గుణలక్షణాలు మనుషుల్లో ఉన్నాయి చూడండి అని చెప్పడం లేదు. ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో ఉన్నాయి చూడండి అని చూపించడం విడ్డూరంగా ఉందండి. నిజంగానే దేవుడు ఒకప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనుషులతో మాట్లాడేవాడండి. తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడేమో క్రొత్త నిబంధన ఇచ్చి తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇవన్నీ మనకి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తామండి. అంటే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడండి? దేవుడి గురించి ఎవరైనా చెప్తే మారిపోయేలా ఉన్నాడా? బైబిల్ చదివేసుకొని మారిపోయేలా ఉన్నాడా? ఏమండి, బైబిల్ చదివినా ఎవరైనా చెప్పినా బైబిల్ కావాలంటే కొనుక్కుంటాడు, చేత్తో పట్టుకుంటాడు, కానీ మారడు. చర్చికి వెళ్తాడు కానీ మారడు. ఏమండి, మానవుడు అలా అయిపోయాడండి. అందుకని చూడండి 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నారండి. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనునేత్రాలకు గుడ్డితనం కలుగు చేసును అన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు. యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశం ఈ మనుషులకి ఎవరికి కూడా హృదయాల్లోకి వెళ్లకుండా, ఎవరు దాన్ని గుర్తించకుండా ఎవరు చేస్తున్నారంటండి? సాతాను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరో? సాతాను. సాతాను ఏం చేస్తున్నాడండి? మనోనేత్రాలకి గుడ్డుతనమో కలుగు చేసేసాడండి. కాబట్టి మనం పరలోకం ఉందని చదువుతాం కానీ నమ్మం, నరకం ఉందని చదువుతాం, పాటలు పాడుతాం
కానీ నమ్మం, దానికి భయపడం, ఆ పరలోకానికి వెళ్ళేవాళ్ళలాగా బ్రతకం, ఆ నరకాన్ని నుండి తప్పించబడేవాళ్ళగా బ్రతకం. అంటే ఏంటి అంత అంత నిర్లక్ష్యం? సాతాను ఏం చేశాడండి, మన మనోనేత్రాలకి గ్రుడ్డుతనము కలుగు చేసేయడం వల్ల ఏదో చర్చికి వెళ్తే పుణ్యం వస్తుంది, బైబిల్ పట్టుకొని వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారు తప్ప బైబిల్ ఉండవలసింది చేతిలోనో ఇంట్లోనో కాదు. ఎక్కడమ్మా? మన హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తుని ధరించుకోవాల్సింది మన ఒంటి మీద కాదు, ఉంగరాల మీద, మెడలో చైనుల రూపంలోనూ, లేకపోతే ఒక బొమ్మల ఫోటోల రూపంలోనూ కాదు యేసుక్రీస్తుని మనం ధరించవలసింది. ఏంటంటే ఎక్కడమ్మా? మన స్వభావంలో ధరించాలి. మనల్ని చూసిన వారిలో యేసుక్రీస్తు వారు కనపడాలని చెప్తున్నాడండి. అదేంటండి, యేసుక్రీస్తుని మనం, యేసుప్రభు స్వరూపాన్ని మనం సంపాదించాలా అయ్యి బాబోయ్ అనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు మాట అన్నారండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాల్లో అక్కడ మనం చదివితే ఏముందండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినో అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారమ్మా? నేను దేవుని కుమారుణ్ణి అంటే మీరందరూ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అని అక్కడున్న శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతూ, నేను దేవుని కుమారుణ్ణి. దానికంటే ముందు దావీదు గారు ఒక మాట అన్నారు, అది ఒకసారి గుర్తు చేస్తాను. ఏమన్నారు దావీదు గారు? 82వ కీర్తన 6వ వచనంలో, 82వ కీర్తన 6వ వచనంలో దావీదు గారు ఏమన్నారు గుర్తు చేశారు యేసుప్రభు. ఏమన్నారు దావీదు? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు అన్నాడు. అంటే దేవుడు మనిషిని ఎలా చూడాలనుకుంటున్నాడండి? తనతో సమానంగా, తన స్వభావాన్ని ధరించుకున్నవాడుగా, తన కుమారుడిగా. అంటే అర్థం ఏంటి? తనతో సమానుడుగా. దేవుని కుమారుడు అంటే ఏంటమ్మా? దేవునితో సమానుడు. అలా దేవుడు మానవుల్ని దేవుడితో సమానంగా చూడాలని కోరుకుంటున్నాడు. కానీ మనిషి ఎలా అయిపోయాడండి? దేవుని స్వభావాన్ని కోల్పోయి పశువు కంటే హీనమైన స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి దేవుడు ఇదిగో చూడండి నా స్వభావం, నా లక్షణాలు ఇదిగో మనిషిలో ఉన్నాయి అని చెప్పుకోవడం మానేసి ఆ మాట చెప్పడానికి సిగ్గుపడి ఎటువైపు చూపిస్తున్నాడు? తన చెయ్య సృష్టింపబడిన వస్తువుల్ని చూడండి. సూర్యుడిని చూస్తే నా గొప్పతనం మీకు తెలుస్తుంది, చంద్రుడిని చూస్తే నా గొప్పతనం మీకు తెలుస్తుంది, భూమిని ఆకాశాన్ని చూస్తే నా గొప్పతనం మీకు తెలుస్తుంది అని ఆ మాటలు ఇక్కడ మనం చెప్పడం చూస్తూ ఉన్నామండి. పూర్వం ఒక సమాచారాన్ని ఒక మనిషి నుండి ఇంకో మనిషికి చేరువేయడానికి మొదట్లో మనుషులే వెళ్ళేవారండి. ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదో శుభకార్యం జరిగినా మనిషి స్వయంగా ప్రయాణం చేసి వెళ్ళి కబురు చెప్పి వచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పట్లో చనిపోయినప్పుడు కూడా చాలా కష్టమే. తర్వాత ఉత్తరాలు వచ్చేయండి. ఉత్తరాలు అయితే ఒక వారానికి చేరుకునేవి. ఉత్తరం వారం పెట్టేస్తుందని చెప్పి తర్వాత టెలిగ్రామ్ వచ్చిందండి. టెలిగ్రామ్ అనగానే కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోద్ది, ఒక రోజులోనే 2 రోజుల్లో వెళ్ళిపోద్ది. భలే ఉంది అనుకున్నారు. టెలిగ్రామ్ కంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలనుకున్నారు. అప్పుడేమో వార్తాపత్రికలు వచ్చాయి. అవైతే ఈ రాత్రి జరిగింది తెల్లారు న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది అందరికీ. వార్తాపత్రికల కంటే వేగంగా వార్తాపత్రిక రోజుకు ఒకసారి ప్రింట్ అవుతుంది. దానికంటే సరివేగంగా తర్వాత ఎప్పుడు తెలిసిందంటే ఈ టెలివిజన్ వచ్చాక, టీవీలు వచ్చాక అండి. వెంటనే లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉండేవారు. టీవీల తర్వాత ఇంకా వేగంగా ఇప్పుడు ప్రసారం. ఏమంటే సెల్ ఫోన్లు ఎక్కడైనా ఏదైనా ఇలా జరగబోయే వెంటనే వీడియో తీసి పెట్టేస్తున్నారండి చాలా స్పీడ్గా. ఆ మొబైల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొబైల్లో రకరకాల యాప్లు, వాట్సాప్ ద్వారా కొందరు, ఫేస్బుక్ ద్వారా కొందరు, ట్విట్టర్ ద్వారా కొందరు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొందరు, రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఈరోజు ప్రసారాన్ని కొనసాగిస్తూ ఉన్నారండి. అంటే మనిషి తనకి జ్ఞానం పెరిగిన కొలది ఏమండి మారుతున్నాడా లేదా? ప్రచారాన్ని చేయడంలో, ఎక్స్ప్లెయిన్ చేయడంలో, ఒక వ్యక్తికి అర్థమయ్యేలా చేయడంలో మంచి అవగాహన కలిగి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా
మనుషుల ద్వారా చేసిన కాలం చేశాడు, చెప్పినంత కాలం చెప్పాడు, మనిషి వినలే. తర్వాత గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ఎవరూ వినలా. తన కుమారుడినే పంపించి క్రొత్త నిబంధనలు ఇచ్చాడు, అయినా సరే కానీ మనుషులు ఎవరూ వినటం లేదు. ఆ గ్రంథాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదండి. అందుకనే దేవుడు ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడో తెలుసా అండి? వేటిని చూపిస్తున్నాడండి? సృష్టిని చూపిస్తున్నాడండి. సృష్టిని మనం కూడా చూడండి, ఎవడైనా పాడైపోతున్న పెంకి పిల్లడు ఉంటాడో, ఈ పెంకి పిల్లడికి ఎవరిని చూపిస్తారండి? ఎవరైతే గుడ్ స్టూడెంట్ ఉంటాడో, ఒరే చూడరా మనకంటే పేదోడు, వాళ్ళ అమ్మ లేదు, లేకపోతే వాళ్ళ నాన్న లేడు, చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు అని మన పిల్లలు తీసుకెళ్ళి చూపించమా? ఎందుకండి మనకంటే చిన్నోడిని, మనకంటే పేదోళ్ళని ఎందుకు చూపిస్తారు అప్పుడప్పుడు తీసుకెళ్ళి? బుద్ధి చెప్పడానికి. మనకంటే గొప్పోళ్ళు చూపిస్తే బుద్ధి రాదు. మనకంటే అల్పుడు బాగా ఉన్నాడు అనుకోండి, వాడిని చూపిస్తే వీడికి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. అందుకని దేవుడు కూడా మనిషికి ఎవరిని చూపించి బుద్ధి చెప్తున్నాడమ్మా? సృష్టిని చూపించి. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో న్యాయమే ఉంటుందండి. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను గారు దీన్ని ప్రారంభించారు. సొలొమోను బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు మనిషికి, సృష్టిని చూపించి. సొలొమోను గారు దేన్ని చూపించారంటే మరి చీమను చూపించారని రాయబడిందండి అక్కడ. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, ఆ చీమలు చూసి బుద్ధి తెచ్చుకో అన్నాడు. చీమలు ఎప్పుడు కనపడతాయండి అని? వేసవ కాలంలో చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం ఎండలో ఏసీలో ఉండి, ఫ్యాన్ల కింద ఉండి, ఇంట్లో ఉండి కూడా మనం అబ్బబ్బబ్బబ్బా అంటుంటాం. కానీ అవి అంత ఎండలో కూడా పొలాల్లో కోతలైన తర్వాత అక్కడెక్కడ ధాన్యం గింజలు పడిపోతే వాటిని 33 ముక్కలు చేసి అవి పట్టుకొచ్చి దాచుకుంటాయి. ఏంటి అవి దాచుకోవడానికి పుట్టలు తయారు చేసుకుంటాయి. పుట్టలు పాములు పెట్టవండి. పుట్టలో పాములకి అంత జ్ఞానం లేదు. చీమలే పుట్టలు పెడతాయంట, పాములు ఆక్రమించుకుంటాయి తర్వాత వెళ్ళి ఆ చీమలు తరిమేసి. మన వాళ్ళు తెలియక ఇది పుట్ట పాముది అనుకొని ఆ పుట్ట చుట్టూ దండం పెడుతుంటారు పాముకి. కానీ అది ఎవరిదండి? అది ఆ పుట్ట చీమలది. చీమలు అంత కష్టపడతాయండి. ఎందుకు అంత కష్టపడతాయి? ఎండాకాలం రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే వాటికి తెలిసండి నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది, అప్పుడు ఒక 4 నెలలు ఎక్కడ గడ్డి కూడా ఉండదు, అన్నీ నీళ్ళతో నిండిపోతాయి, బయటకు వస్తే కొట్టుకుపోతాం, అంత నీరు ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల్లో మనకి ఫుడ్కు లోటు లేకుండా ఉండాలంటే ఈ ఎండప్పుడే పని చేయాలి, కష్టపడాలి, కొద్దిగా దాచుకోవాలి. ఆ 4 నెలలు మేము మా ఫ్యామిలీ శుభ్రంగా తినాలని చెప్పి అవి ఏం చేస్తాయమ్మా? ఎండప్పుడే కష్టపడి రాబోయే కరువు కాలంలో భోజనం దొరకదు కాబట్టి ముందుగా సమకూర్చుకుంటాయండి. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణలన్నీ మనం చేస్తున్నాం. వాస్తవానికి ఈ ట్రాఫిక్ విధానాన్ని దేన్ని చూసి కనిపెట్టారట తెలుసమ్మా? చీమలు చూసే. మన దేశంలోనైతే సిగ్నల్ పెడితే ఒకటి పక్కన ఒకటి వచ్చి గుమ్ము కూడేస్తారండి. మీరు ఫారిన్ కంట్రీస్లో చూడండి, ఎక్కడైనా సిగ్నల్ పెడితే ఒకళ్ళెనకతలు ఒకళ్ళే ఉంటారండి, లైన్గా చీమల్లాగా. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు వచ్చి బళ్ళు ఆపారు. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాహనానికి అడ్డు ఉండకూడదని చెప్పి ఒకళ్ళెనకతలు ఒకళ్ళే ఉంటారు. ఈ పక్కనంతా ఖాళీ స్థలం అలా ఉంటుంది. అంత ఖాళీగా ఉన్న ఇంకొకటి వెళ్ళి ఆ పక్కన నిలబడ్డావు. చీమలు కూడా చూడండి ఎంత లైన్ మీద వెళ్తాయండి. వాటికి ఏమైనా న్యాయాధిపతి ఉంటాడా? రైట్ ఎలాగెళ్ళండి, ఇలాగండి కర్రట్టుకొని చెప్పేవాడు ఉంటాడా? న్యాయాధిపతి ఉండడని ఎవరు చెప్పారమ్మా? సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పించాడండి. అసలు చీమకున్న బలం ఎంత, మనిషికున్న బలం ఎంత? ఏమండి, చీమ తలకాయ ఎంత? అసలు మనిషి ఇలాగ అడుగైతే చచ్చిపోతుందండి. అంత చిన్న ప్రాణి. దాని మెదడెంత అండి? మనిషి మెదడెంత? దాని ఆలోచన ఎంత? మనిషి ఆలోచన ఎంత? కానీ మనిషి జ్ఞానవంతుడిలా కనపడుతున్నాడా? చీమ జ్ఞానవంతుడిగా కనపడుతుందా? చీమేనండి.
చీమ ఎంతో దేవుడికి నచ్చింది. దాన్ని చూసి నువ్వు నేర్చుకోరా నాయన నా కుమారుడా అని మనిషికి బుద్ధి చెప్తూ ఉన్నాడండి. సృష్టిని చూపించి మనిషిని బుద్ధి తెచ్చుకోమని చెప్పడం ఏమండి మనకు అర్థమవుతుందండి. యోబు గ్రంథంలో 12:7 చూస్తే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అన్నాడు. మృగాలు అంటే సింహం, పులి, ఏనుగు ఇవన్నీ మృగాలు అంటామండి. ఈ మృగాలు ఒకసారి ఆలోచన చేయండి. మృగాలు ఎప్పుడు కూడా ధర్మాన్ని మేరవండి. పులికి ఎంత ఆకలేసినా గడ్డి తిందో, ఏమండి, ఏనికి ఎంత ఆకలేసినా మాంసం తిందో. అంటే మృగాలు దేవుని నియమాన్ని మీరుతున్నాయా? మీరటం లేదండి. మనిషి మీరుతున్నాడండి. మృగాలు యొక్క స్వభావాన్ని ఆలోచన చేస్తే ఎవరు అర్థమవుతుందండి? దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అని అక్కడ చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 6:26 మత్తయి సువార్త 6:26 ఏమన్నారండి? ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు చూడండి అంటే మనం రోజు చూస్తున్నాం. ఆయన చెప్పడం ఏముంది అనుకుంటున్నారా? మనం రోజు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? ఆ పక్షులు దొరికితే వండుకొని తినేద్దామని చూస్తున్నాం. ఏమండి, చాలామంది ఈ వేటగాళ్ళు ఆకాశ పక్షులు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తాయా కొంగలు, ఎప్పుడు వస్తాయా ఏంటి వాటి పేర్లు నాకు రావండి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటారు వాటిని తినేయడానికి. తినడానికి గురించి చూడమని లేదండి, బుద్ధి తెచ్చుకోవడానికి చూడమంటున్నాడు యేసుప్రభు వారు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవో, కోయవో, కొట్లలో కూర్చుకొనవో, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు. అంటే వాటికి చింత లేదు, రేపటి గురించి యాతన లేదు, రేపు ఎలాగా అని ఆలోచన లేదు. కానీ దేవుడే వాటికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తున్నాడు, మధ్యాహ్నం లంచు, రాత్రి డిన్నరు, 3 పూట్ల అవి కూడా హ్యాపీగా తింటున్నాయి. ఏ పక్షి అయినా ఆహారం లేక చచ్చిపోయిందని ఎప్పుడైనా విన్నామండి? దేవుడే వాటిని పోషిస్తున్నాడు. ఆ ఆకాశ పక్షులు చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. అంత దురాశ ఎందుకు మీకు? అంత యాతన ఎందుకు మీకు? సంతృప్తిగా బతకండి, తృప్తిగా బతకండి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారండి. అక్కడ 19వ కీర్తనలో 19వ కీర్తన 1వ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు జ్ఞానము తెలుపుచున్నది, రాత్రికి రాత్రి దేవుని గురించి మహింపరుస్తున్నాయండి. అవన్నీ కూడా ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అంటే మనిషి వివరిస్తున్నాడా దేవుడి మహిమను? అసలు అంత ఖాళీ ఎక్కడదండి మాకు సువార్త చేయడానికి, మాకు అసలు ఖాళీ లేదండి అంటాం. ఏదైనా మేలు జరిగినా మాకు కష్టపడ్డామండి, మేము కొనుక్కున్నామండి, మేము సంపాదించామండి, మేము కష్టపడి చదివామండి, మాకు జాబ్ వచ్చిందండి అని చెప్తుంటారండి. కానీ ఆకాశం ఏం చెప్తుందండి? ఇదిగో దేవుడు నన్ను కలుగు చేశాడు. సూర్యుడు ఏం చెప్తాడండి? ఇదిగో దేవుడు నన్ను సృష్టించాడు, మీ పనికి మీ సేవ చేయడానికి నేను రెడీ. ఉదయాన్నే ఏమండి ఎప్పుడైనా సెలవు తీసుకున్నాడండి సూర్యుడు? 2 రోజులు ఎప్పుడైనా సెలవు తీసుకున్నాడా? లేదండి. కారణం ఏంటి? దేవుడు నన్ను ఇలా ఉండమని కలుగు చేశాడు, నేను అలాగే ఉన్నాను అని ఎప్పుడు ఎవరిని చూపిస్తుందండి? దేవుణ్ణి. అంటే ఈ సృష్టి యావత్తు కూడా ఎవరిని మహింపరుస్తుంది అంటే వాటికి నోరు లేకపోవచ్చు, భాషలు లేకపోవచ్చు, కానీ వాటి క్రియలు బట్టి మనం దేవుని మహిమను మనం అమ్మయ్య ఎండకాసింది అంటాం, దేవుడి దేవాలు ఎండకాసింది, దేవుడి దేవాలు వాన వచ్చింది అంటుంటాం కదండి. మనకు అవకాశం వచ్చినప్పుడు, మనకి బాగా కుదిరినప్పుడు వర్షంగానే పడింది అనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో, స్లాబ్ వేసిన వెంటనే 3 రోజులు వర్షాలు పడ్డాయి, పుష్ప గారికి చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే తడపక్కర్లేదు, దేవుడు భలే మేలు చేశాడు ఏమంటే అంటారండి. కారణం ఏంటంటే దేవుడు ఇదన్నీ చేశాడని అప్పుడు ఒప్పుకుంటాం. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దేవుడిని నమ్మలేని వాడు కూడా ఒప్పుకుంటాడు. అంటే ఈ సృష్టి అంతా ఎవరిని మహింపరుస్తుందండి? ఆ పనులు చేసి దేవుణ్ణి మహింపరచడానికి ఉపయోగపడుతూ ఉందండి. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో
హబక్కుకు 2:11 అక్కడ ఏమన్నారు చూడండి, గోడలలోని రాళ్ళు మర్ర పెట్టుచున్నవి, దూలముల వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అన్నాడండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడికి ప్రార్థన చేయడం మానేశారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిని మర్చిపోయారు, విగ్రహాలను పూజిస్తున్నారు. కానీ గోడల్లోని రాళ్ళు నాకు మొరపెడుతున్నాయండి ఆయన. మీరు మర్చిపోయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం నాకు మొరపెడుతుంది అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. 148వ కీర్తన 6వ వచనంలో 148వ కీర్తన 6వ వచనంలో అక్కడ యెహోవాను స్తుతించుడి, సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించుడి అనే కీర్తన మనకు కనపడుతుంది. అక్కడ 6వ వచనంలో ఏమన్నా చూడండి, ఆయన వాటికి నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, వాటికి కట్టడ నియమించి ఏది దానిని అతిక్రమింపలేదు అన్నాడు. దేవుడు నియమించిన కట్టడలట భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, సముద్రం కానీ ఏది కూడా ఇప్పటికొచ్చి దేవుడు నియమించిన కట్టడలని అతిక్రమించలేదంట అండి. సముద్రం నువ్వు అక్కడ ఆగిపోవాలి, ఇదిగో ఇసుకతో నీకు కొట్టేస్తున్నానంటే ఆగింది. భూమి నువ్వు శూన్యంలో వేలాడాలి, నీ చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి అంటే దాని కక్షలో కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వెళ్ళకుండా అక్కడే అలా ఉంటూ ఏం చేస్తుందండి, భూమి తిరుగుతూ ఉంది. మనకు రాత్రి పగలు వస్తున్నాయి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడండి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. ఇవి ఎప్పుడైనా తిరగడం మానేసాయండి? ఎప్పుడు తిరగడం మానలేదండి. అంటే ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన కట్టడలకి లోబడి దేవుడు ఎలా తిరగమంటే అలాగే తిరుగుతూ, ఎక్కడ తిరగమంటే అక్కడే తిరుగుతూ ఏమండి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయని ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి దావీదు గారు మనకు ఆ సంగతులన్నీ చూపించి బుద్ధి చెప్తూ ఉన్నాడు. మనిషి అండి ఇక్కడ రావద్దంటే అక్కడికి వస్తాడు, ఇది చేయొద్దంటే అదే చేస్తాడు, ఇది చూడొద్దంటే అదే చూస్తాడు. ఎందుకు చూడొద్దన్నా నా ఇష్టం, ఎందుకు చూడకూడదు అంటుంటారు, వాదిస్తారండి. నాకు హక్కు లేదా అని ఆదాం దగ్గరే మొదలైందంట. నిజమేనండి, హవ్వ దగ్గరే మొదలైంది. వద్దు తినొద్దనేది తినదు కదండి. మనిషి ఎప్పుడు మీరేస్తుంటాడు, లోబడినట్టు నెట్టేస్తుంటాడు, ఎప్పటికప్పుడు తన బుద్ధి పోనిచ్చుకోడు. కానీ ఈ సృష్టిలో ఉన్న సమస్తం కూడా దేవునికి లోబడుతున్నాయి, దేవుడు చెప్పినట్లుగా దేవుని గుణలక్షణాలను కలిగి బ్రతుకుతున్నాయండి. అందుకనే యెషయా గ్రంథంలో ఓ మంచి మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఎవరి గురించి ఎవరితో చెప్తున్నాడు తెలుసా అండి? తన పిల్లల గురించి ఈ సృష్టితో చెప్పుకొని బాధపడుతున్నాడండి. ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు మనకి కష్టాలు వచ్చినప్పుడు పడుకొని మంచంతో చెప్పుకుంటుంటాం అన్నీ. ఏంటి ఎవరు ఉండరు అక్కడ మరి ఏడుచుకొని. అక్కడ దేవుడేమో ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నాడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలు కన్నాను, వారిని పెంచి పెద్దవాళ్ళుగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డారు. అది నా పరిస్థితి. నువ్వే నయం, నేను చెప్పిన దానికి ఎప్పుడూ మీరలేదు, ఎప్పుడు నా మీద తిరగబడలేదు, నా మీద ఎప్పుడు స్ట్రైక్ చేయలేదు. నేను వెళ్ళు అంటే వెళ్తావు, వద్దంటే ఆగిపోతావు అని ఆకాశంతోని భూమితోని దేవుడు చెప్పుకుంటున్నాడండి. మనం కూడా అంతే కదండి. బుద్ధిమంతుల దగ్గరికి వచ్చి, మంచోళ్ళ దగ్గరికి వచ్చి మన కష్టాలని చెప్పుకుంటుంటాం. సృష్టి బాగుందా, మనుషులు బాగున్నారా? దేవుడి దృష్టిలో సృష్టే బాగుంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడ యాకోబు గారు పైనుండి వచ్చిన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం అని 2 రకాలైనటువంటి జ్ఞానాల గురించి మనందరికీ జ్ఞానోపదేశం చేశాడండి. పైనుండి వచ్చిన జ్ఞానం,
భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదో, పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిదో వివరిస్తూ ఉన్నాడండి. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటండి, అది పైనుండి వచ్చింది కాదు అన్నాడు మొదటగా 15వ వచనంలో. ఈ జ్ఞానం పైనుండి వచ్చింది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది అన్నాడు. ఇదేంటండి, ఈ లోకంలో ఎవరిని జ్ఞానవంతులు అంటాం? చదువుకున్నోళ్ళ చదువులేనోళ్ళ? చదువుకున్నోళ్ళని. చదువుకున్నోళ్ళలో ఎవరిని బాగా జ్ఞానులు అంటాం? ఎవరైతే సైంటిస్టులు అవుతారో, శాస్త్రవేత్తలు అవుతారో ఏమండి, వాళ్ళని జ్ఞానులు అంటాం. ఏదైనా కనిపెట్టిన వాళ్ళని జ్ఞానులు అంటామండి. చంద్రమండలంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళకి జ్ఞానులు అంటాం మనం. ఏమండి, రాకెట్ తయారు చేసి రాకెట్లో గ్రహాల దగ్గరికి వెళ్ళి వస్తున్నారు కదా, చంద్రగ్రహణం దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళని జ్ఞానులు అంటున్నామండి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, ఇది దెయ్యాల జ్ఞానం అంటున్నాడు. ఏంటండి ఎలాగా, నాకేం అర్థం కావట్లేదు, మీరేమని చెప్తారా అమ్మా? ఈ భూమి మీద మనం ఎంత చదువుకున్నా అది దెయ్యాల జ్ఞానమేనా? ఎంత నైపుణ్యాన్ని సంపాదించినా అది దెయ్యాల జ్ఞానమేనా? ఎంత టాలెంట్ ఉన్నా అది దెయ్యాల జ్ఞానమేనా? దెయ్యాల జ్ఞానమే. ఎలాగండి? ఉదాహరణకి మనం మంచి ఇల్లు కట్టుకుంటామండి, మంచి కోలంసులతో మంచి దిట్టంగా. మన ఊర్లోనే అలాంటి ఇల్లు లేనట్టుగా మన పెద్ద ఇల్లు కడతాం మనం. అప్పుడు మన ఇంట్లో మన మనవడు చిన్న కుర్రాడు ఆ ఇసుక దెబ్బ దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు చూడండి కాలు పెట్టి ఇసుకతో అలాగా చేస్తారు గూడులాగా, ఇల్లు కట్టేస్తాడు. చూడు నా ఇల్లు ఎంత బాగా చేశాను తాతయ్య చూడని వాళ్ళ తాతయ్యని తీసుకొని చూపిస్తాడు ఆ ఇల్లుని. అప్పుడు తాతయ్య ఏమంటాడండి, నవ్వుకుంటాడు, బాగుందిరా అంటాడు, బయటికి శబాస అంటాడు. కానీ మనసులో ఏమనుకుంటాడండి, ఇదేమి ఇల్లు, ఇది కాలెత్తితో పడిపోతుంది, పిచ్చోడు ఎర్రోడు, ఇది వర్షం పడితే ఉండదు, నేను కట్టాను ఇల్లు, ఇల్లు అంటే ఇలా ఇదిరా ఇల్లు అనుకుంటాడండి మైండ్లో. అర్థమైందండి? ఇప్పుడు మనిషిని దేవుడు, మనిషి ప్రశాంతంగా బ్రతకడానికి దేవుడు ఏమి నిర్మించాడు? భూమిని మనకి ఇచ్చాడండి. భూమి నివాసయోగ్యం, ఇంకే గ్రహం నివాసయోగ్యమైంది కాదు, భూమి ఒకటే. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు నిర్మించిన ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడుతున్నాడా, లేకపోతే చంద్రగ్రహణం మీద ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడా? చంద్రగ్రహణం మీద ఫ్లాట్లు అంట అమ్ముతారంట, కొనండి ఏంటి. అక్కడికి వెళ్ళి కొంతమంది ఏమో నేను సముద్రం అడుగుకి వెళ్ళిపోతాను, టైటానిక్ షిప్ చూసి వచ్చేస్తాను అంటాడు ఒకడు. మొన్న ఎవరో వెళ్ళి చచ్చిపోయారు అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళి. ఏమండి, కొంతమంది ఏమో భూమి అడుగుల్లోకి వెళ్ళిపోతానండి, భూమి కన్నం పెట్టుకొని భూమి అడుగుల్లోకి వెళ్ళి ఏముందో చూసి వచ్చేస్తాను, అక్కడ ఉంటాను 1000 అడుగుల కింద నేను ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండలేవు. నువ్వు ఉండగలిగేది ఈ భూమి మీద మాత్రమే. ఇక్కడే ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడే నీరు ఉంటుంది, ఇక్కడే పంచభూతాలు దొరుకుతాయి, ఇంకెక్కడ ఉండవు. ఏమండి, ఈ వాతావరణం ఇంక ఏ గ్రహణం మీద ఉండదు. మనిషి చేసేవన్నీ దేవుడి దృష్టికి ఎలా కనపడతాయండి? ఈ చంద్రగ్రహణం మీదకి వెళ్ళడం కానీ ఏదైనా దేవుడి దృష్టికి ఎంతసేపు ఉంటావు ఇక్కడికి వచ్చావు, కానీ ఎంతసేపు ఉంటావు? ఓ 10 నిమిషాలు ఉండి చూద్దాం, ఎంత ఇలా దిగాడా, జెండా పాతాడా, మళ్ళీ బండి ఎక్కాడా, ఇంక ఎక్కువసేపు ఉన్నాడా అయ్యాడే. ఏమండి, ఆ జెండా పాతడానికి ఎన్ని కోట్లో ఖర్చు, ఎన్ని వేల కోట్లో ఖర్చు. మేము సాధించాం అనుకుంటాడు మనిషి. ఏది సాధించావు? వెర్రితనం కదా. ఏమండి, అది వస్తాడో రాడో తెలీదు. ఒకసారి కుక్కను పంపించారు, చచ్చిపోయింది అది. రారండి. మానవ జ్ఞానం దేవుడి దృష్టికి దెయ్యాల జ్ఞానమే. పౌలు గారు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ 1 కొరింథీ పత్రిక 1:20 ఏమన్నారు చూడండి. జ్ఞాని ఏమయ్యనో, కొరింథీయులు అంటే ఎవరండి? గ్రీకులు, గ్రీసు దేశస్తులు. వాళ్ళు సాక్రటీస్ ఇలాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, సైంటిస్టులు అక్కడి నుంచి వచ్చారండి ప్రపంచానికి. వాళ్ళు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు, గొప్పవాళ్ళు. పౌలు గారు ఆ ఊరు వెళ్ళి సువార్త చేసిన తర్వాత అంటున్నాడు,
మీ ఊళ్ళో ఎవరో జ్ఞానుడు ఉన్నాడు కదా ఏడాడు అంటున్నాడండి. జ్ఞాని ఏమయ్యను తీసిరండి, శాస్త్రి ఏమయ్యను ఇది ఎక్కడ కనపడలేదండి, నా దగ్గర రావట్లేదేంటి వాళ్ళు, ప్రశ్నిద్దాం రమ్మానండి అంటున్నాడండి. ఈ లోకపు తత్వవేత్త ఏమాయను ఏమైపోయారండి. బైబిల్ దగ్గరికి బైబిల్తో పోల్చుకుంటే ఈ లోక జ్ఞానం దేవుడు ఏం చేశాడంట, వెర్రివాడు, వెర్రితనంగా చేసేసాడండి. దేవుడి జ్ఞానంతో ఈ లోక జ్ఞానాన్ని కంపేర్ చేస్తే అది వెర్రితనం అండి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు దేవుడి మాటలు ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళు మనల్ని ఎర్రోళ్ళ చూస్తుంటారండి. ఏమండి, వీళ్ళకి ఏం పని పాటలేదు, ఏ పిచ్చోళ్ళు వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటుంటారు, వీళ్ళు ఎప్పుడు ప్రార్థనలు అంటారు, వీళ్ళు ఎప్పుడు చర్చ అంటారు, వీళ్ళు ఎప్పుడు దేవుడు అంటారని మనల్ని వెర్రోళ్ళ చూస్తుంటారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరు ఎర్రోళ్ళు అండి, ఈ లోకజ్ఞానం వెరితనం, ఈ లోకంలో శాస్త్రవేత్తలందరూ ఎర్రోళ్ళు, అది చెప్తుంది బైబిల్లో. ఇది దెయ్యాల జ్ఞానం, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూమి మీద బతకడానికే పనికొస్తుంది, ఉద్యోగం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి. ఏమండి, అందుకే ఈ గొప్ప పేర్లు సంపాదించుకోవడానికే తప్ప ఈ జ్ఞానం నిన్ను పరలోకానికి నడిపించదు. నువ్వు చచ్చిపోయినప్పుడు వదిలేసిపోవాల్సిందే ఈ జ్ఞానంతో సంపాదించినవి అన్నీని. దేవుడి జ్ఞానంతో నువ్వు ఏదైనా సంపాదిస్తే అది మాత్రం నీతో వస్తుంది. దేవుడి జ్ఞానానుసారం నడుచుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటే నువ్వు పరలోకానికి పనికిరావు అన్నాడు. చదువు లేకపోయినా నువ్వు పరలోకం వెళ్తావు, దేవుని జ్ఞానం లేకపోతే వెళ్ళావు. అదండి. కాబట్టి ఇక్కడ చూడండి, యాకోబు గారు ఒక 8 విషయాలు పైనుండి వచ్చిన జ్ఞానం గురించి మాట్లాడారండి. 8 సంగతులు చెప్పారండి. ఈ 8 సంగతులు కూడా మరి ఎవరిలో ఉంటే ఏమండి వాళ్ళే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు అన్నమాట. ఈ 8 లక్షణాలు కూడా మనిషి ధరించుకున్నాడా, లేకపోతే మనిషిలో కనపడుతుందా, లేకపోతే ఈ సృష్టిలో ఈ జీవరాశుల్లో కనపడుతుందా, ఒకసారి ఆలోచించేద్దాం, జాగ్రత్తగా చూద్దామండి. పైనుండి వచ్చిన జ్ఞానం ఎవరిలో కనపడుతుందో ఆలోచించేద్దాం. 17వ వచనంలో పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటగా పవిత్రమైనది అన్నాడండి. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటగా పవిత్రమైనది అన్నాడు. పైనుండి వచ్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో ఉంటే అతనిలో ఏం కనపడుతుందటమ్మా, మొట్టమొదటగా పవిత్రత కనపడుతుందంట అండి. పవిత్రత అంటే పరిశుద్ధత, పరిశుద్ధత కనపడుతుంది, కళంకం లేని తత్వం కనపడుతుంది. అది చెప్తూ ఉన్నాడండి పైనుండి వచ్చిన జ్ఞానం గురించి మాట్లాడుతూ. అమ్మా, ఈ పవిత్రత ఈరోజు మనిషిలో కనపడుతుందా, లేకపోతే ఈ జంతువుల్లో కనపడుతుందా? ఏమండి, సరే ఆలోచన చేయండి. ఇప్పుడు గేదె చూడండి, గేదెని మనం మంచి ఇంట్లో పరుపు మీద పడుకొని ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకొని నేను సరిగ్గా నిద్ర పట్టలేదని తెల్లలేదు బాధపడుతుంటాం. ఏమండి, రాత్రి అంతా పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేయండి, నిద్ర రాలేదని. గేదెలు ఎక్కడ కట్టేస్తారండి, పాకలో కట్టేస్తారండి. పాపం అది తెల్లవారులు దోమలు, దానికి గచ్చు ఉండదు, పరుపు ఉండదు, ఓ లైట్ ఉండదు, ఏముండవు. ఆ చీకట్లో ఆ దోమలు కరిసేస్తుంటే తోకతో తెల్లవారు నిద్ర లేకుండా కొట్టుకుంటూ ఉంటుంది పాపం. తీరా తెల్లారిన తర్వాత రాత్రి అంతా నిద్రలేక అది బాధపడుతుంటే చెంపెట్టుకుని వెళ్ళిపోతుంది దాని దగ్గరికి. ఏమండి, అర్జెంటుగా పాలు ఇవ్వు, బెడ్ టీ తాగాలి, మా ఆవిడ లెగదు, టీ తాగకపోతే అని ఏం చేస్తాడండి రైతు, అర్జెంటుగా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతే రే రాత్రి అంతకి నన్ను ఇలాగ ఈ దోమల్లో కట్టేసావు, నాకు ఫ్యాన్ లేదు, లైట్ లేదని ఏమైనా అడుగుతుందండి, నీకు పాలు ఇవ్వను పో అంటదా? ఏం చేస్తుందండి, మనస్ఫూర్తిగా తన కడుపులో ఉన్న పాలన్నీ చిక్కటి పాలు మళ్ళీని ఏమండి ఏమైనా కొంచెం నీళ్ళు కలిపిస్తుందా? కోపం ఉన్నా కానీ పాపం మంచి పాలు ఇస్తుందండి. ఈయనేం చేస్తాడో తెలుసా అండి, గబగబ ఇంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో నీళ్ళు కలిపేస్తాడండి. ఏవి పవిత్రంగా ఉన్నాయి, ఎవరు అపవిత్రులుగా ఉన్నారండి? జంతువులేమో పవిత్రంగా ఉంటే మనిషి ఏమో కల్తీ చేసేస్తున్నాడు, ఆ పవిత్రతను పాడు చేసేస్తున్నాడు ఆయన. చూసారండి, అర్థమవుతుందండి. ఇప్పుడు ఏది బెస్ట్ అండి, ఏది ధర్మాన్ని పాటిస్తుంది, ఎవరు ధర్మాన్ని మీరుతున్నారు? మనిషి ధర్మాన్ని మీరుతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడండి. పుట్టడం పరిశుద్ధంగానే పుడుతున్నాం, జన్మ పాపం లేదు, పుట్టుకతో మనిషి పాపి కాదు.
దేవుడు శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడండి? పెరిగి పాపాత్ముడు అయిపోతున్నాడు. ఏ స్థితికి వెళ్ళిపోయాడు? యెషయా గ్రంథంలో చూసాం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డు తెలుసుకును, నా ప్రజలకి తెలివి లేదు అన్నాడు. ఎద్దు తనవాడెవరో ఎవరు పెడితే వాళ్ళు వస్తే అలా పాలు ఇచ్చేస్తుంది అనుకున్నారా? ఎద్దు తన కామాందు నెరుగును, ఎవడు మేపుతున్నాడో, ఎవడు దాణా పెడుతున్నాడో, ఎవడో గడ్డేస్తున్నాడో, ఎవడో కొనుక్కున్నాడో దానికి తెలుసు. ఆ యజమాని వస్తేనే ఇస్తుంది, ఎవరు పెడితే వాళ్ళు వస్తే ఇవ్వదు. గాడిద చూడండి, గాడిదకి గేదెల్లాగా వాటిలాగా వాటిని కట్టేసి మేపరు, అవి అలా వదిలేస్తారు. ఊరంట తిరుక్కొని ఏ రాత్రికో కడుపు నిండాక వాల్ పోస్టర్లన్నీ తినేసి వచ్చేస్తుందండి మళ్ళీ యజమాని ఇంటికి. గాడిదకి సొంతవాణి దొడ్డు తెలుసు అంట. గాడిదే కాదు, మన అయ్యగారు చెప్పారు, మేకలు కాస్తారు అయినా. మేకలు 3 మేకలు తప్పుడిపోయి ఇంటికి వచ్చేసాయంటండి, అయ్యంతలు అయ్యాయి. అంటే ఈ మూగజీవాలన్నీ కూడా ఏం చేస్తాయండి? సొంతవాడు ఎవడో, డబ్బెట్టి కొనుక్కున్నది ఎవడో, ఎవడ మేపుతున్నాడో వాటికి తెలుసు. ఏం చేస్తాయండి? ఒక 4 రోజులు మన దగ్గర మచ్చికైనాయి అంటే మన దగ్గరికి ఎత్తుక్కొని వచ్చేస్తాయి ఇంటికి. మనిషి చూడండి, మనిషి ఎంత అపవిత్రుడైపోతున్నాడంటే ఏమండి, మనకి సొదొమ గొమొర్రా పట్టణంలోనే పురుషులతో పాపం చేయడం మనకు అక్కడే కనపడిందండి. ఏమండి, ఆనాడే కనపడింది. పితృల యుగంలోనే స్టార్ట్ అయిపోయిందండి అపవిత్రత. ఇప్పుడుందా లేదండి? అమెరికాలో మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు చట్టం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు చట్టం. ఇదేంటండి ధర్మం? ఈ సృష్టిలో జీవరాశులు ఏవైనా అలా చేస్తాయండి? ఏ జాతిని ఆ జాతే కదా. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మాన్ని మీరిపోతున్నారండి. దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీ జతపరచబడాలని కోరుకుంటే మనిషి ఏం చేస్తున్నాడంటే స్త్రీ పెళ్లి చేసుకుని తప్పే ఉంది, పురుషుడు పెళ్లి చేసుకుని తప్పే ఉంది. మొన్న మధ్యన ఒక న్యూస్ చూశానండి. ఒకే తల్లికి పుట్టిన తల్లి కూతురు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామని కోర్టుకి గెలిచేశారు. వాళ్ళు గెలిచేసి పెళ్లి చేసుకున్నారండి. మనుషులతో పాపం చేయడం ఇందులో వింతే ఉందని గేదెలతో, మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో న్యూస్, ఒక గేదెని అత్యాచారం చేశారంట. వాయు వరుసలు లేకుండా చిన్న పిల్లల్ని, 5 సంవత్సరాల వాళ్ళని, 3 సంవత్సరాల వాళ్ళని, నెలల పిల్లల్ని, ఏమండి దారుణం అండి. అవి చెప్తుంటే, చదువుతుంటే, వింటుంటే ఇది ఏమైపోద్ది ప్రపంచం? క్రీస్తు రాకడకి ఇంకా దగ్గరైపోయింది అనిపిస్తుంది అండి. పాపం చేయడానికి మనిషి ఏం ఆలోచించట్లేదండి. ఇంకా కొత్త విధానాల్లో, కొత్త పద్ధతుల్లో ఏమండి మనిషి ఏమైపోతున్నాడమ్మా? అపవిత్రుడైపోతున్నాడండి. ఒకసారి పశువులు చూడండి, అవి ఎప్పుడు కూడా అపవిత్రంగా లేవు, పవిత్రంగానే ఉన్నాయండి. మనిషి కాబట్టి పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది అన్నాడు. ఆ పవిత్రత మనుషుల్లో కనపడటం లేదు. ఎవరిలో కనపడుతుందండి? పశువుల్లో కనపడుతుంది. ఇక రెండోదిగా మనం చూడండి, సమాధానకరమైనది అన్నాడు. పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే అండి సమాధానకరమైనది. సమాధానకరమైనదంటే గొడవలు లేనటువంటిది, కలహాలు లేని, పగలో లేనివి. చూడండి, జంతువులన్నీ కూడా మందలు ఉంటాయండి. ఏనుగులు గుంపు, సింహాల గుంపు, పులులు గుంపు. ఏదో సినిమా డైలాగులు చెప్తారు, సింహం సింగిల్గా వస్తుందని. సింహం ఎప్పుడు సింగిల్గా రాదండి, సింహం కూడా గుంపే. కోతులు గుంపే, నక్కల గుంపే, తోడేలు గుంపే, పక్షులు గుంపే, అన్నీ మందలు ఉంటాయండి. సింగిల్గా ఏవి ఉండవు, మనుషులు తప్ప. మనిషి అండి, తల్లి తండ్రి కొడుకు ఉంటారండి, చక్కగా ఉంటారండి. కోడలు వస్తుందండి ఆ ఇంటికి, మూడో మనిషి. ఆ ఒక్కరితో ఇవ్వలేదండి ఇంట్లోనూ. వీళ్ళు ముగ్గురు బాగానే ఉంటారు. ఆవిడ వచ్చాక వేరే కాపురం పెట్టవలసిందే. ఏమంటే నప్పలేదండి, ఏమనలేదండి, అడ్జస్ట్మెంట్ అవ్వలేదండి అంటుంటారు. ఏంటండి వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు ఈమె వస్తే ఎందుకు ఏమనలేకపోతుంది? సమాధానం లేదండి, సమాధానం కుదరటం లేదు. ఏమండి మనుషుల్లో సమాధానం లేదు. ఇద్దరు వ్యక్తులు, తనలో తనకే సమాధానం ఉండదు, ఎదుటి వ్యక్తితో సమాధానం ఉండదు, దేవుడితో సమాధానం ఉండదు, 2 దేశాలకి సమాధానం లేదు, 2 రాష్ట్రాలకి సమాధానం లేదు, 2 గ్రామాలకు సమాధానం లేదు. ఈరోజు పక్కింటి వాళ్ళతో సమాధానం లేదు. ఏమండి జంతువుల్లో చూడండి అలాంటివి ఏమైనా ఉంటాయండి?
పులికి ఎంత ఆకలేసినా ఇంకో పుల్ని చంపుకొని తిందండి. ఏదైనా వేరే జంతువు దొరికితే దాన్ని చంపుకొని తింటుంది, కానీ పులి తన చిన్నపిల్లని చంపుకొని తినేస్తుందా? ఏమండి? మనిషి డబ్బు కోసం, వ్యసనాల కోసం మనిషి ఏం చేస్తున్నాడండి? తన కన్న బిడ్డలే చంపేస్తున్నాడు, కన్న తల్లిదండ్రులు చంపేసుకుంటున్నాడు, తోడబుట్టిన వారిని చంపేసుకుంటున్నారు, భర్తను భార్య చంపేస్తుంది, భార్యను భర్త చంపేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎవరిలో ఉందండి? ఏమండి? మనుషుల్లో ఉందా, పశువుల్లో ఉందా? జంతువులోనే ఉందండి. అందుకనే మృగాలు ఒకసారి విచారించండి అన్నాడు కదా. ఈ సృష్టిలో ఉన్న ఈ సర్వ సృష్టిని ఒకసారి ఆలోచన చేస్తే మనిషి కంటే దైవ లక్షణాలు ఎట్లా ఉన్నాయని బైబిల్ చెప్తుందంటే ఈ సృష్టిలోనే ఉన్నాయని చెప్తూ ఉందండి. ఇంకేమన్నాడు చూడండి, మృదువైనది ఎలాంటిదటమ్మా? పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటిది? మృదువైనది అన్నాడండి. అంటే కొంతమంది పైకి చాలా మృదువుగా, డీసెంట్గా, అమాయకంగా కనపడుతుంటారండి. అందరూ అనుకుంటారు, అవి చూసి మోసపోతుంటారు, వీళ్ళు చాలా అమాయకులు అనుకుంటారు కొందరు. చలి ఇంత సాత్వికం ఏంటి, కూడా చాలా నెమ్మదస్తురాలని. వాళ్ళు నోరు ఇప్పితే తెలుస్తుంది ఏమండి వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో. కానీ ఈ ప్రకృతి చూడండి, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు చూడండి, అవన్నీ చాలా మృదువుగా. మీరు ఎప్పుడైనా పచ్చగడ్డి చూస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది అండి. అండ్ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా మనసుకు ఆనందం అవుతుంది. మంచు పర్వతాలు చూస్తే ఎంతో ఆహ్లాదం. ఏమండి? అంటే ప్రకృతి అంతా కూడా ఎక్కడికి వెళ్ళా మనకి ఎలా ఉంటుందండి? మనశ్శాంతిని ఇస్తుందండి. అప్పుడప్పుడు ఎందుకు వెళ్తామండి అలాగ అన్నీ చూడడానికి? మనశ్శాంతి కోసమే. కొంచెం కష్టాలన్నీ మర్చిపోయి కాసే ఒక్కరోజైనా అలా గడిపి రావాలని. మనుషుల దగ్గరికి వెళ్తే అండి మృదుత్వం కొంత దూరం నుండే చూస్తే బాగానే ఉన్నట్టు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉంటే తెలుస్తుంది వాళ్ళు ఎంత మృదువైన వాళ్ళు. దూరం కొండలు నులిపోయినంట, దగ్గరికి వెళ్తే అన్ని గుంటలో తుప్పలో అవి ఉంటాయని. మనుషులు కూడా అలాగే ఉన్నారండి, అలాగే ఉన్నారు. మనుషులు ఏం లేదమ్మా, మృదుత్వం లేదు. చిన్నపిల్లలు చూడండి, మీరు ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి ఎత్తుకునేటప్పుడు వాళ్ళు బుగ్గలు గిల్లేస్తుంటారు కొందరు, సరదాగా బుగ్గలు గిల్లగానే వాళ్ళు గొగ్గోలు పెట్టి ఏడిచేస్తారండి. వెంటనే ఎత్తేసుకొని మనం బుజ్జుగించామనుకోండి నవ్వుతారండి. పగ పెట్టుకుంటారమ్మా పిల్లలు? కక్షలు ఏమైనా ఉంటాయా? చిన్నపిల్లలు అలా. అది పెద్దోడిని ఒకసారి ఏమైనా అనండి, ఒక మాట అనండి, ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఎన్ని మాట మీకు గుర్తు చేస్తారు. అలా ఎలాగ అన్నారు, మర్చిపోయినప్పుడు ఉన్నారేంటి అంట. చూసారండి, మృదుత్వం ఏమైనా ఉందండి మనిషిలో? మనకి ఏదో నినాదం ఉంటుంది, దున్నేవాడిదే భూమి అని. ఈ కమ్యూనిస్టు వాళ్ళకి అది నినాదం. ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ఏ జీవరాశి అయినా పోరాటాలు చేయడం చూసారండి? కోడి నేను గుడ్డు పెడుతున్నాను కాబట్టి కష్టపడి ఈ గుడ్డు నాదే అంటదా? ఏమండి? మేక నేను పిల్లలు పెడుతున్నాను కాబట్టి ఈ పిల్ల మీద హక్కు నాకే ఉంది, నువ్వెవడో అమ్ముకోవడానికని యజమాని దగ్గరికి వెళ్ళి అడ్డుతుందా? ఏమండి? అంటే ఈ జీవరాశుల్లో ఏది కూడా గొడవలు పడదండి, అలగదు, సమ్మెలు చేయదు, అంకితమైపోద్దండి మనిషి కోసం. త్యాగం బలైపోద్ది. ఇదిగో గుడ్డు పెట్టాను, ఆమ్లెట్ వేసుకుంటావో, పిల్లలు చేయించుకుంటావో, అమ్ముకుంటావో, నీ ఇష్టం అంటది కోడి. మేక కూడా అంతే, పిల్లలు పెట్టాను, అదిగో నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో, కోసుకొని తింటావో, అమ్ముకుంటావో, పెంచుకుంటావో, ఏం చేసుకుంటావో అంట. అంటే ఈ జీవరాశులన్నీ కూడా ఎవరి కోసం బలైపోతున్నాయండి? మన కోసం. మనం మాత్రం ఒక మాట కాయమండి. ఒక సాటి మనిషి కోసం నా భర్తే కదా అన్నాడు, ఎవరో పరాయిలు అనలేదు కదా అనుకుంటుందా భార్య? ఏమండి? నా భార్య కదా ఓ మాట అంటే అన్నది, నాకు ఇంత సేవ చేస్తుంది, ఓ మాట అంటే కాస్తాను అనుకుంటాడు భర్త. అలాగనుకుంటే అసలు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకండి? మృదుత్వం లేదండి, ఎక్కడా లేదు. మనుషుల్లో ఎక్కడా మృదుత్వం లేదు. ఇంకేమన్నాడండి అక్కడ? సులభంగా లోబడినది అన్నాడు. సులభంగా లోబడుతుందట. పైనుండి వచ్చిన జ్ఞానం సులభంగా లోబడుతుందండి. అంటే మనం చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులు లోబడటం లేదు. అది మన కుటుంబాల్లో మనందరికీ అనుభవమే. పశువులు చూడండి, గేదె బలమా, మనం బలవంతులమా? మనకంటే ఎన్ని రెట్లు ఉంటుంది? 4-5 రెట్లు బరువు, బలం. అది ఇలాగ అన్నా మనం చచ్చిపోతామండి. కానీ రైతు ఇలా కేకేస్తే
అలా అయిపోద్ది, నిలబడిపోద్దండి. ఎడ్ల బళ్ళు నడిపిన వాళ్ళు కానీ ఏమైనా చూడండి, కేకేస్తే కంట్రోల్ అయిపోద్దండి. పశువులు సులభంగా లోబడేది ఏదమ్మా? పశువులా మనిషా? పశువులు. మనిషిలా మనం చెప్పిన కొద్ది రేజైపోతుంటారు. ఇంకాను ఇవి చెప్పడం, నేను లోబడ్డమా, నేను ఎందుకు లోబడాలి, ఈ పరువు ఇలాగే తీయాలి అని ఏం చేస్తారండి? మన వీక్నెస్ తెలుసుకొని అదే చేస్తూ ఉంటారండి. కానీ సులభంగా లోబడేది పైనుండి వచ్చిన జ్ఞానంలో ఒక లక్షణం. అది కూడా ఎవరిలో కనపడుతుందమ్మా? పశువుల్లో కనపడుతుంది. ఇంకేమన్నాడు? కనికరముతో నిండుకొనినది అన్నాడు. కనికరం అండి. కనికరం మనుషుల్లో ఎక్కువ ఉంటుందా, జీవరాశుల్లో ఎక్కువ ఉన్నదా? ఒక కాకి చచ్చిపోతే ఇమీడియట్లుగా ఎన్ని కాకులు వచ్చేస్తాయి తెలుసా అండి? ఓళ్ళు కాకులు వచ్చేస్తాయండి అక్కడికి. దాన్ని ఎత్తుకెళ్ళి ఎక్కడో పడేసుకుంటాయి. అప్పటి వరకు కూడా ఆ ఏరియాలో ఎవరో మనుషులు తిరగనవు, తన్నేస్తాయి ఎవరైనా వస్తే అక్కడికి కదండి. అదే మనిషి అండి. మీరు చూడండి, ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయారు అనుకోండి, ముందు వాళ్ళని వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకి మంచినీళ్ళు పట్టి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తారా? ఈ మయాన్ని సెల్ ఫోన్లు వచ్చాయి కదండి, సెల్ ఫోన్ తీసి వీడియో తీస్తుంటారండి. ఒకడు కొట్టుకుపోతుంటే వీడియో తీస్తుంటారు. వీళ్ళకి ఇంతే తెలుసు. మరి రక్షించవచ్చు కదా, వీడియోలు సినిమాలు తీసేమారు. వాళ్ళు కాపాడవచ్చు కదా. అమ్మో వాళ్ళు ముట్టుకుంటే మాకేమైపోద్దో, మాకేంది కథల్లో పని. ఆడు చచ్చిపోతుంటే ఆడు గింజుకుంటుంటే ఎవడో కత్తొట్టుకు వెళ్ళి ఇంకోటి నరికెత్తుంటే వీడియో తీస్తున్నారు. వాళ్ళు నరికెత్తుంటే నువ్వు అడ్డాలి కదా వెళ్ళి. అంటే మళ్ళీ మనిషిలో ఏం లేదమ్మా. ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంటు. వాళ్ళు గింజుకుంటుంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండి, వీళ్ళకి సరదా. చూడండి నేను చూశాను, మీరు కూడా చూడండి ఎంత బాగుందో అంట. కనికరం లేదండి. ఎవరిలో లేదమ్మా కనికరం? మనుషుల్లో లేదండి. అది దేవుడు ఎవరిలో ఉండాలని ఇవన్నీ కోరుకున్నాడండి, మనుషుల్లో. మొన్న ఒక వీడియో చూశానండి నేను. ఒక పార్కులో ఒక యజమాని వాకింగ్కి వస్తాడు. అతను నడుస్తుంటే సడన్గా అతనికి బీపీ డౌన్ అయిపోయి వెంటనే ఆ తుప్పల్లో పడిపోతాడండి. ఎవరో చూడరు, అతను ఆ తుప్పల్లో పడిపోయాడండి. అందరూ రోడ్డు అంటే వెళ్ళిపోతూ ఉంటారు. అతను బయటికి కనపడరు అనమాట. అతను వెనకాల ఒక కుక్క మాత్రం, అతను పెంచుకున్న కుక్క వస్తుంది. ఆ కుక్క ఏం చేస్తుందంటే అతను పడిపోవడం చూసి అతన్ని లేపుతుంది, అరుస్తుంది, లెగడు. అప్పుడు వెంటనే అది పరిగెత్తుకెళ్ళి ఇంకో దూరంగా ఎవరో నడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్యాంట పట్టుకొని లాక్కు వస్తుంది. ఏంటి ఈ కుక్క ఎలా లాక్కి వెళ్తుందని వాళ్ళు వస్తారు. వచ్చి చూస్తే యజమాని చూపిస్తారు దగ్గరికి తీసుకొచ్చి. అప్పుడు వెంటనే వాళ్ళు ఎవరో ఇతను పడిపోయారని చెప్పేసి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి అతన్ని రక్షిస్తారండి. అంటే కుక్కకి ఎంత నమ్మకత్వం ఉందో చూడండి, యజమాని మీద ఎంత. ఏదో పెట్టాడు, ఎంగిల్దో ఏదో పెడతాడు, మిగిలిందో అది తిన్నందుకు యజమాని కష్టంలో ఉన్నప్పుడు ఏం చేసిందమ్మా? కుక్క కాపాడిందండి. ఇవాళ మనం ఎంత పోగొట్టా మన పిల్లలు మనల్ని కాపాడుతారని గ్యారంటీ లేదండి. ఏమండి, మనం డబ్బులు సంపాదిస్తే మనల్ని చూస్తారేమో, మన కాడ ఏమీ లేకపోతే మనల్ని కూడా చూడరు. బతికున్నప్పుడే చూడట్లే. ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయండి. మనిషిలో ఏం లేదమ్మా? కనికరం లేదండి. కనికరం లేదు. ఒకవేళ కష్టం వచ్చినా కానీ మంచి పని అయింది, భలే జరిగింది, అలాగే ఉండాలా. అమ్మా భలే జరిగింది, తగిన శాస్తి జరిగింది, అలాగే జరగాలి అంటున్నారా? అయ్యో పాపం అని అంటున్నారా? ఏమండి, కనికరం అసలు లేదండి. మనిషిలోని కనికరం లేదు. ఇంకేమన్నాడు అక్కడ చూడండి, మంచి ఫలములతోనూ అన్నాడు. మంచి ఫలాలతో. ఈ ప్రకృతి మంచి ఫలాలు ఇస్తుందా? మనిషి మంచి ఫలాలు ఇస్తున్నాడా? ఏంటమ్మా? ప్రకృతి ఏమో మంచి ఫలాలు ఇస్తుందండి. లూకాసు వార్తలో 6:43 ఏ మంచి చెట్టును కాని ఫలాలు ఇవ్వదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు అన్నాడు యేసుప్రభు వారు చెప్పారండి. అక్కడ చెట్లు ఏం చేస్తాయమ్మా? మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలే ఇస్తుంది, చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలే ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలు ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. కానీ మనిషి మాత్రం ఆ మంచి ఫలాల్ని కూడా ఏం చేస్తే చెడ్డ ఫలాలుగా మార్చేస్తాడు. చూడండి, ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ మొన్న అయిపోయింది కదా మనకి. మామిడి పళ్ళు ఒక యజమానికి ఉన్నాయనుకోండి, ఒక తోట ఉందనుకోండి, ఆ రోజు అన్ని కాయలన్నీ ఏరుతాడు. కానీ ఏం మొగ్గో, ఏదో రోజుకు ఒకటి ముగ్గుతుంది.
అలా ముగ్గితే అమ్ముకోవడానికి అవుద్దా? అవదు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఈ కార్బన్ పొట్లను తెస్తాడు, తెచ్చి ఆ మామిడి పళ్ళలో పెడతాడు. తెల్లవారేటప్పటికల్లా అన్నీ రంగు వచ్చేస్తాయి ఏమండి. అవి తెచ్చి చక్కగా అమ్మేసుకుంటాడండి. అంటే ప్రకృతి ఏమో మంచి ఫలాలు ఇస్తుంది, మనిషి ఏం చేస్తున్నాడు? ఆ మంచి ఫలాలని పాడు చేస్తున్నాడు. చెడ్డ ఫలాలు అవి తింటే క్యాన్సర్లు రావడం, మనుషులకి అనారోగ్యాలు, చర్మ వ్యాధులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అల్సర్లు, ఈ పేగు వ్యాధులు ఇవన్నీ రావడానికి ఆ మందులు పెట్టి ముగ్గించిన ఫలాలు మనం తినడం వల్లేనండి. ఒకసారి ఆలోచించేయండి. మంచి ఫలాలు మనుషుల్లో కనపడుతున్నాయా అంటే మంచి ఫలాలంటే మంచి గుణలక్షణాలండి. నేను మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి సలహాలు, మంచి ఆలోచనలు మనుషుల్లో కనపడుతున్నాయా లేకపోతే ఈ జీవరాశుల్లో కనపడుతున్నాయా అని ఒకసారి ఆలోచించేస్తే ఎవరిలో కనపడుతున్నాయమ్మా? జీవరాశుల్లోనే కనపడుతున్నాయని మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. యాకోబు గారు కూడా అలాంటి మాటే చెప్పారండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చూస్తే నాలుక గురించి మాట్లాడుతూ, నాలుక ఎలాంటిదండి? పాప ప్రపంచం అన్నాడు. మనిషి దేన్నైనా సాధు చేయగలడు, కానీ ఈ నాలుకని సాధు చేయలేడు. అంటే కుక్కని మజ్జిగ చేసుకోగలడు, పులిని మజ్జిగ చేసుకోగలడు, పామును కూడా మజ్జిగ చేసుకోగలడు, దేన్ని చేయలేడండి? నాలుక మాత్రం లొంగదంట, లోపడదంట మనిషికి. అంత చేస్తే ఏమన్నాడంటే, ఒక నాలుకతోనే దేవుని స్తుతిస్తాం, మనిషిని చేపేస్తాం అన్నాడండి. ఆదివారం నాడేమో పాటలు, ఇంటికి వెళ్ళి మనిషిని బూతులు. ఇదే నాలుక. అందుకే అన్నాడు, ఈ సృష్టిలో ఓ నీటి బుగ్గలో నుండి ఆ నీళ్ళు వస్తాయి కదా, ఒక్క నీటి బుగ్గలో నుండే చేదు నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా అని ప్రశ్నించాడండి. ఒక రకం నీళ్ళు ఒక దగ్గర ఎప్పుడు అయ్యే వస్తాయండి. కొద్ది రోజులు ఉప్పు నీళ్ళు, వారం రోజులు తీపి నీళ్ళు, వారం రోజులు చేదు నీళ్ళు అలా వస్తాయా? అంటే ఈ సృష్టి ఏమో దేవుడు ఎలా నియమిస్తే అలాగే ఉంటుంది, ఎప్పుడు ఒకలాగా వస్తాయి. ఉప్పు నీళ్ళు ఎప్పుడు ఉప్పువే, చప్పటి నీళ్ళు మన ఊరి చప్పటి నీళ్ళే. ఒక్కో ప్రాంతంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి, ఒక్కో ప్రాంతంలో చప్పటి నీళ్ళు, ఒక దానిలో మంచి నీళ్ళు ఉంటాయి. అవి ఎప్పుడు అలాగే ఉంటాయి, కాసేపు ఒకలాగా ఉండవు. మనిషి కాసేపు ఒకలా ఉంటాడు, కాసేపు ఒకలా ఉంటాడు. అప్పుడే మంచిగా ఉంటాడు, అప్పుడే చెడ్డోడు అయిపోతుంటాడు. చూసారండి, మనిషి బాగున్నాడా? ప్రకృతి బాగుందా? మనిషిలో దేవుని లక్షణాలు కనపడుతున్నాయా? ప్రకృతిలో కనపడుతున్నాయా? దేవుడి జ్ఞానం మనిషిలో కనపడుతుందా? ప్రకృతిలోనా? ఏమండి, ఇంకో మాట చెప్పాడు, 7వ మాట, పక్షపాతమైనను అన్నాడండి. పక్షపాతం అంటే తెలుసు కదండి, కులాన్ని బట్టి ప్రవర్తించడం. మా కులపోడైతే ఒకలాగా, ఇంకొక ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఇది ఏ కులం చూసుకొని దెబ్బలాటకి వెళ్తారనమాట. మన కులమోడికి ఏమైనా అయిందనుకో మనం వెళ్ళిపోతాం, బయటోడి కులం మనం వెళ్ళాం. ధనవంతుడైతే ఆడికి సాయం వెళ్ళిపోతారు, పేదోడికి ఎవరు వెళ్ళరు. ఏమండి, పక్షపాతం అండి. ఈ డబ్బు పిచ్చి, కులం పిచ్చి, ఈ మతం పిచ్చి మనుషుల్లో ఉంటుందా? పశువుల్లో ఉంటుందా? ఏటమ్మా? మనుషుల్లోనే ఉంటుందండి, పశువుల్లో ఉండదండి. పక్షపాతం ఉండదు. యేసుక్రీస్తు వారు ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి భోజనానికి వెళ్ళిపోయేవారండి. మత్తయి పిలిస్తే వెళ్ళాడు, మార్త పెడితేనంటే వెళ్ళారు. ఒక పరిసయుడు సీమోను భోజనాన్ని పెడుతున్నాడు, ఆడు సరైన మర్యాద చేయడం తెలిసే వెళ్ళాడు యేసుప్రభువు వారు. ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్తాడండి, పక్షపాతం ఉండదు. శత్రువైనా వెళ్ళిపోయాడు అంతే. మనమండి, మనం భోజనానికి వెళ్ళాలంటే మనం తక్కువలా ఎక్కువలా, మన కేస్టా, మనకన్నా పెద్ద కేస్టా, చిన్న కేస్టా, ఏమండి అసలు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చాడా? అది కూడా చూస్తారు కదండి. మా ఇంటి దగ్గర ప్రార్థన అయినాడు, వచ్చారా? అప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయాలి. మా ఇంటి దగ్గర భోంచేయకుండా వెళ్ళిపోయినట్టున్నారు, మేము కూడా చేయకుండా వెళ్ళిపోతాం. మనిషికి ఎంత పక్షపాతం అండి. పైనుండి వచ్చిన జ్ఞానం ఉన్నట్టే లేనట్ట? ఏమండి, దెయ్యాల జ్ఞానమే ఉంది. ఆ దెయ్యంగాడే ఉన్నాడు, దేవుడి జ్ఞానం లేదండి. ఇంకేం లేదు, వేషధారణైనను లేనిది అన్నాడండి. చివరగా 8వ మాట ఏమన్నాడండి? వేషధారణైన లేనిది. పైనుండి వచ్చిన జ్ఞానంలో ఏముండదమ్మా? వేషధారణ, నటన ఉండదు. ఆవులు కానీ గేదెలు కానీ అవి అరుస్తాయి, ఆకలేస్తే, గడ్డేస్తే తింటాయండి. మనిషి అండి కడుపు నిండా ఆకలితో ఉంటాడు. ఎవరైనా ఏంటి రండి భోంచేయండి అన్నారు, అబ్బాయి ఇప్పుడే తినొచ్చానండి, అసలు ఆకలి పెడితే తిందామనే ఉంటుంది పాపం లోపల, కానేమో టెక్ చేస్తుంటాడు అనమాట. మనిషి యథార్థంగా ఉండడండి, నటన, మనిషి నటన.
ఈ ప్రకృతిలో ఏ జీవరాశి నటించదండి. ఆకలిస్తే తింటుంది అంతే. ఏమండి, రేపటి కోసం కూడబెట్టుకోదు. అదండి జీవరాశుల్లో మనం చూస్తే వేటిలోనూ నటన లేదు, మనిషిలోనే ఉందండి. అంటే ఇవన్నీ కాక ఇంకొక మాట చూద్దామండి. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో, హెబ్రీ పత్రిక 5:7లో యేసుక్రీస్తు శరీరధారి అయిన దినముల గురించి మాట్లాడుతూ ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఏమండి తన్ను మరణం నుంచి రక్షించిన దేవుడికి ఏం చేశాడమ్మా? ఆయన ప్రార్థన చేశాడు, రోధించాడు, ఏడ్చాడు, దేవుడి కొరకు భూమి మీద కన్నీళ్ళు కార్చాడు, శ్రమపడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు గురించి చెప్పాడండి. మానవుల గురించి దేవుడు చెప్పిన పనులన్నీ చేసి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏం చేశారమ్మా? రోధించారు, ఏడ్చారు, కన్నీళ్ళు కార్చారు. మరలా ఈ మనుషుల గురించి ఏడ్చేది ఎవరున్నారండి? ఎప్పుడైనా ఏడ్చారు? మన ఊరి కోసం ఎప్పుడైనా ఏడ్చారండి? మన దేశం కోసం ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చామా? మనం ఎప్పుడు కార్చమండి. యేసుప్రభు కార్చారు. మళ్ళీ మనుషుల కోసం కన్నీళ్ళు కారుస్తున్నది ఎవరో తెలుసా? సృష్టి. ఈ సృష్టి కన్నీళ్ళు కారుస్తుందట. రోమాపత్రికలో 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నామో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే దేవుడి కుమారులందరూ కూడా తయారవడం కొరకు, అందరూ యేసుప్రభు సారూప్యతలోనికి రావాలని ఈ సృష్టిట మిగిలి ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వాని మూలముగా వేయపరచబడినో. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అన్నాడండి. ప్రసవ వేదన పడుచున్నదని అంటే ఈ భూమి దేవుని కుమారులు ప్రత్యక్షత అవడం కోసం ప్రసవ వేదన పడుతుందంట అండి. అయితే ఈ ఆకాశం, అయితే ఈ జీవరాశులు, ఈ సమస్తము కూడానండి ఏమవుతున్నాయండి? ఇప్పుడు మన కోసం భూమి ఏమవుతుందండి? దుక్కు దున్నుతాడు, ట్రాక్టర్తో దున్నేస్తున్నారు, దాన్ని చీల్చేస్తున్నారు. దానికి బాధ ఉంటుందా, నొప్పి ఉంటుందా? ఉంటుంది. కానీ ఎవరి కోసం భరిస్తుంది ఈ నొప్పులు, బాధలు ఇవన్నీని? మనిషికి ఆహారం పెట్టాలి కదా. మరి నేను కష్టపడకపోతే, నన్ను ఇలా దున్నకపోతే వాళ్ళకి కూడు దొరకదు, దున్నుకొని ఇవ్వండి, మరి ఏం చేస్తామని ఎన్నాళ్ళు ఓర్చుకుంటుందటండి భూమి ఈ కష్టాలన్నీని. దేవుడు ఇలా నియమించాడు మరి అని అలాగా ఎదురు చూస్తూ ఉంటుందట అండి. ఆ మాట చెప్పాడు చూడు 21లో, స్వేచ్ఛగా కాక దానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు భూమికి. ఏమండి, ఈ సంవత్సరం నువ్వు ఉడిసినా నేను పండను అని అంటదా? వెంటనే పంట తీసిన వెంటనే దున్నేసినా ఊరుకుంటుంది, స్వేచ్ఛ ఉండదు. కాక దాని లోబరుచువాని మూలముగా వేయపరచబడినో, అది నాశనం అయిపోతుంది, అగ్గెట్టెత్తే కాలిపోతూ ఉంటుంది. ఏమండి, ఎందుకంటే ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు. అంటే మానవులందరూ దేవుని కుమారులు అయిపోయి యేసుక్రీస్తుని ధరించుకొని యేసుక్రీస్తు సారూప్యతలోనికి మలచబడితే అమ్మయ్య మాకు ఆ రోజు రెస్ట్ దొరుకుతుందని చూస్తుందండి సృష్టి. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిందనుకోండి, ఇంక ఈ భూమితో పని ఉందా? సూర్యుడితో పని ఉందా? చంద్రుడితోని, ఈ మేకలతోని, కోళ్ళతోని పని ఉందా? ఇంకా ఇవేమి అక్కర్లేదు. ఇవన్నీ ఏమైపోతాయండి? నాశనం అయిపోతాయి ఆ రోజుదో వాటికి రెస్ట్, విశ్రాంతి. ఎప్పుడమ్మా? ఇప్పుడు చూడండి, మన బొద్దుగారాలు సెంటరింగ్ చేస్తారు స్లాబ్లకి. సెంటరింగ్ ఎప్పుడు దాకా పెడతారండి? 20 రోజులు 30 రోజులు పెడతారు స్లాబ్ సెట్ అయ్యే వరకు. స్లాబ్ సెట్ అయిపోతే ఏం చేస్తారు? ఈ కర్రలు తీసేస్తారా? అలాగే మనం సెట్ అవ్వడానికి దేవుడు ఈ భూమి మీద ఈ ప్రకృతిని మనకి లోబరిచాడండి. మనం సెట్ అయిపోతే ఇంక ఈ ప్రకృతి ఎందుకు? దేవుడు అక్కర్లేదు కదా. ఈ సెట్టింగ్ అంతా తీసేస్తాడనమాట. ఇంకా ఈ సెంటరింగ్ తీసినట్టు ఈ సెట్టింగ్ అంతా పోద్ది. ఎప్పుడు తీసేస్తావు నాయనా అని ఎదురు చూస్తున్నాయంట కన్నీళ్ళతో. ఏమండి, ప్రసవ వేదనతో. భూమి ఆకాశం దేవుడికి మొరపెట్టుకుంటున్నాయట, తండ్రి వీళ్ళు ఎప్పుడు సెట్ అవుతారు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని తీసేస్తావో
అని ఇంకా ఎన్ని రోజులు ఊహు పట్టాలి ఈ కష్టాలు అని ఈ సృష్టి యేసుక్రీస్తు రాకడ కొరకు మనుషులు దేవుని కుమారుడు సారూప్యతను సంపాదించడం కొరకు ఎదురు చూస్తున్నారండి. ఎదురు చూస్తున్నాయి. ఏమండి, బైబిల్ ఎంత చక్కగా అర్థమవుతుంది చూడండి చదువుకుంటూ ఉంటే. ఏమండి, కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటండి? క్రీస్తును ధరించిన వారెవరు అని. ఎవరు ధరించారు క్రీస్తుని? ఎవరో పౌలు గారని స్తెఫను గారని ఒక 2 మాటలు చెప్పుకోగలిగాం, కానీ ఎక్కువ ఎవరు నేను ధరించానని చేయొద్దండి ఎవరైనా ఉంటే. ఏమండి, లేదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ జీవరాశి గురించి చూసినా, ఏ చెట్టుని చూసినా, ఏ కోడిని చూసినా, ఒక మేకను చూసినా, గేదెను చూసినా, ఏది చూసినా అందులో ఏం కనపడుతుందమ్మా? దేవుడు అప్పచెప్పిన పనిని చేస్తున్నాయి, దేవుడు చెప్పినట్టుగా లోబడుతున్నాయి, బలైపోతున్నాయి. యేసుక్రీస్తు వారి సిలువ మీద బలైపోయినట్టు మన కొరకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి ఏమైపోతుందండి? బలైపోతుంది. ప్రతి కోడి ఏదో రోజు మనకు ఆహారం అయిపోతుంది. ప్రతి చేప ఏదో రోజు మనకు ఆహారం. ప్రతి గుడ్డు మన కోసమే. అంటే ఆ త్యాగం ఎవరిలో కనపడుతుంది? యేసుప్రభులో ఉన్న త్యాగం జీవరాశుల్లో కనపడుతున్నాయి. మనం మాత్రం కళ్ళు పోయే వరకు, గూనొచ్చే వరకు, చెవుడొచ్చే వరకు చర్చికి రామండి. మనం సజీవ యాగంగా మీరు కూడా రండి అంటే నిత్యం అయిపోయిన తర్వాత వస్తుంటాం అన్నీ లోకంలో గడిపేసి. నీ బాల్యదినాల్లో రావు, నీ సృష్టికర్తను తెలుసుకో అంటే అప్పుడు రావండి. యవనకాలంలో రావు, బాల్యదినాల్లో రావు. ఎప్పుడు వస్తారండి చాలామంది? అన్నీ అయిపోయిన తర్వాత. ఇంకా వాళ్ళకి ఏ చెప్పినా వినబడదో కనబడదో. మనిషి అంటున్నాడా దేవుడి మాట? మనిషి యేసుప్రభుని ధరించుకుంటున్నాడా? సృష్టి ధరించుకుంటుందా? ఒకసారి ఆలోచించేసుకుంటే ఏమర్థమైందండి మనకి? సృష్టి ధరించుకుంటుంది, ప్రకృతే ధరించుకుంటుందండి. ఓపికగా వాక్యమును మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.